జయ శ్రీరామ్ అండి అందరికీ. మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో డే 1 నేను మార్నింగ్ ఇక్కడ విజిట్ చేసాము, మహాబలేశ్వర్ టెంపుల్ చూపించాను. సో రిటర్న్ అనమాట ఇది, మేము ఆ గుడి నుంచి టెంపుల్ నుంచి రిటర్న్ వస్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారా ఎంత ఓల్డ్ లైక్ కన్స్ట్రక్షన్స్ అనమాట. పాత ఇల్లులు ఉంటాయి కదా, లైక్ వింటేజ్ హౌసెస్ అంటారు కదా, లైక్ గోవాలో కూడా మనం చూస్తుంటాం ఇలాంటివి. అలాంటివి చాలా మటుకు ఇక్కడ ఉన్నాయి, ఇంకా పాత కట్టడాలు. అండ్ ఇక్కడ మోస్ట్లీ మనకి బజార్లో అంతా మొత్తం స్ట్రాబెర్రీస్ అనమాట. అట్లా రెడ్ 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 ఇట్లా బాస్కెట్లలో ఇలా మొత్తం ఇలా పెట్టి సేల్ చేస్తున్నారు. చాలా చీప్గా దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మేము మ్యాప్రోని ఒకటి స్ట్రాబెర్రీ ఫీల్డ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన మన స్క్వాషెస్ కానీ జామ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాక్లెట్స్ ఇలాంటివి అన్నీ రెడీ చేసి ఇక్కడ సేల్ చేస్తుంటారు. సో ఇక్కడికి వచ్చామండి, మ్యాప్రో గార్డెన్ అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చాము ఏమైనా పర్చేస్ చేద్దాము అని చెప్పేసి. సో క్రౌడ్ అంతగా ఏమి లేరు, బట్ యా అదే ఆఫ్ సీజన్ అని చెప్పాను కదా, సో క్రౌడ్ చాలా నామినల్గా ఉన్నారు. ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అంటే ఈ సీజన్కి వచ్చే ప్లాంట్సే అనమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర మోస్ట్లీ మనకి వాళ్ళ సీజన్ బట్టి వచ్చే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఏదో చాక్లెట్ మేక్ యూర్ ఓన్ చాక్లెట్ అన్నీ ఉంటే అక్కడికి వెళ్ళాము, బట్ అంత వర్త్ అనిపించలేదు, కొంచెం కాస్ట్లీగా అనిపించింది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి పిల్లలకి ఆడుకోవడానికి ఇలా చాక్లెట్స్ అన్నీ ఒక వుడెన్ కంటైనర్లో వేసేసారు చూడండి, ఇవన్నీ చాక్లెట్స్. సో మనము ఒక 1 minute ఏమో వదులుతారు కిందికి. సో అన్నీ మనం తీసుకోగలిగితే అన్నీ తీసుకోవచ్చు అనమాట. సో చూడండి ఈ అమ్మాయి ఎలా తెలివిగా పట్టుకుంది. సో ఎన్ని కావాలంటే అన్నీ ఇలా 150 రూపీస్ అనమాట ఇది టికెట్. సో 150 రూపీస్కి మనం ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని చాక్లెట్స్ తీసుకొని రావచ్చు బయటికి. సో ఇది ఒకటి ఉంది, ఇంకోటి రెయిన్ది కూడా ఒకటి ఉంటుంది. సో పైనుంచి పడతాయి అనమాట రెయిన్ లాగా. సో మా పాపని ఇది ట్రై చేస్తా అని చెప్పింది, బట్ 50 kgs ఆర్ 50 అబవ్ వాళ్ళు అలౌడ్ లేదంట. సో మా పాప ఎగ్జాక్ట్గా 50 kgs ఉందని రిజెక్ట్ చేశారు. సో మా పాప రెయిన్ దానికి వెళ్ళింది, అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంది. నేను ఆ వీడియో ఇక్కడ మిస్ అయింది, తీసాను అనుకున్నాను, బట్ ఆన్ చేయలేదేమో ఆ ఎక్సైట్మెంట్లో, మేబీ ఆన్ చేయలేదేమో వీడియో. బట్ చాక్లెట్స్ అయితే చూపిస్తాను తర్వాత. అండ్ ఇక్కడ చూడండి ఇంత ప్లాన్స్ అన్నీ ఇలా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ చిన్నగా ఏదో వాటర్ ఫాల్ లాగా ఏదో చిన్నగా పెట్టారు ఇక్కడ లోపల, గార్డెన్ లాగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి షాపింగ్ చేశాక. ఇక్కడ అన్ని స్కాషెస్ అండి, మనం మాక్టైల్స్ చేసుకోవడానికి. లైక్ ఏంటి స్ట్రాబెర్రీస్ది మోస్ట్లీ మెయిన్ స్ట్రాబెర్రీ ఇది. దాని తర్వాత యాపిల్ది ఉంటుంది, గ్రీన్ యాపిల్, ఇంకోటి లీచీ ఉంటుంది, ఇవన్నీ స్క్వాషెస్ ఉంటాయి. అండ్ మనకి మిక్స్ చేసుకోవడానికి పాలలో మిక్స్ చేసుకొని షర్బత్ లాగా చేసుకోవడానికి కూడా కొన్ని కాన్సన్ట్రేటెడ్గా అమ్ముతున్నారు అక్కడ కూడా, అవి కొన్ని తీసుకున్నాము. అండ్ రిటర్న్ రూమ్కి వచ్చేసాము. సో మా బాబు స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము అని చెప్పేస్తే ఇక్కడికి వచ్చామన్నమాట. సో మా లూసీ దిగనివ్వట్లేదు అనమాట, అసలు లోపలికి వెళ్ళొద్దని ఒకటే అరుస్తుంది. నేను పెడదాం అనుకున్నాను ఈ ఆడియో, బట్ కంటిన్యూస్గా బార్కింగ్ చేస్తుందని చెప్పేసి నేను మీకు డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి నేను ఇక్కడ పెట్టలేదు. చూడండి ఆవిడ వెళ్ళిపోతున్నాడంటే స్విమ్ చేసి ఇక్కడికో అరుస్తూనే ఉందన్నమాట. నా ల్యాప్లో ఉంది లూసీ. సో అరుస్తుంది రా 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 అని చెప్పేసి, చాలా ఫన్నీగా అనిపించింది. దిగడానికి ట్రై చేస్తుంది. అయ్యో అది రమ్మంటుంది పైకి, పెద్ద పెద్దగా ఉంది. సో ఇలా మా ఈరోజు డే 1 ఎండ్ అయిందండి ఇక్కడితో. స్విమ్మింగ్ చేశాక మేము డిన్నర్ ఆర్డర్ చేసుకున్నాము హోటల్లోనే. వాళ్ళే కొన్ని డిషెస్ తీసుకొచ్చారు, మన మెనూ కార్డ్ ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఒక 1000 రూపీస్ అయింది మాకు. కొంచెం హెవీగానే తిన్నాము బికాజ్ చాలా అలసిపోయాం అనమాట. బాగా ఆకలిస్తుంది అండ్ టైర్డ్గా ఉంది కాబట్టి కొంచెం నిద్ర బాగా వస్తుందని చెప్పేసి, కొత్త ప్లేస్ కదా. సో నాకైతే మోస్ట్లీ కొత్త ప్లేసెస్లో నిద్ర పట్టదు. సో బట్ పడుకున్నాను. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఫస్ట్ డే ఆఫ్ మహాబలేశ్వర్ అండి. ఇంకా రేపు మేము ఇంకొక ప్లేస్ ఉంది, ఇంకా స్టార్ట్ అయిపోవాలి హైదరాబాద్కి. బికాజ్ 2 days అనుకున్నాము, బట్ అక్కడ వెదర్ అది చూసి మేము ఇంకా రిటర్న్ అవుదాము అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాం. బికాజ్ ఆ వెదర్కి ఇంకా వెళ్ళి చూసే అంత ఓపిక లేదు. బికాస్ అన్ని ప్లేసెస్ చాలా దూరం దూరం నడవాల్సి వస్తుంది ప్రతిదీ. సో ఇంకా పాయింట్స్ అయితే, ఇంకా పాయింట్స్ అంటే సన్సెట్ పాయింట్స్, సన్రైజ్ పాయింట్స్ అన్నీ ఇలా ఎగ్జాస్టెడ్గా అయిపోయాయి, గ్రీనరీ లేదు కాబట్టి. సో ఓకే, అట్ లాస్ట్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మేము ఒక చిన్న ప్లేస్లో ఎంజాయ్ చేసాము కాబట్టి హ్యాపీ అనమాట. సో యా,